సైన్స్ ప్రపంచంలో జరిగిన ఒక నమ్మశక్యం కాని ఆవిష్కరణ ఇది. దీని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక చిన్న బ్యాక్టీరియా, అవును, కేవలం ఒక చిన్న బ్యాక్టీరియా విషపూరిత లోహాలను తినేసి స్వచ్ఛమైన బంగారాన్ని విసర్జిస్తుంది. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ మూవీలో సీన్ లాగా ఉన్న ఇదే నిజం. ఈ అద్భుతమైన మైక్రో పేరు కుప్రియోవిడస్ మెటాలిడ్యూరాన్స్. ఈ బ్యాక్టీరియా ఎంత స్పెషల్ అంటే ఇది మామూలు ప్లేసుల్లో కాదు, భయంకరమైన హైలీ టాక్సిక్ మెటల్స్ ఉన్న వాతావరణంలో కూడా హ్యాపీగా బ్రతుకుతుంది. మనం కాలు కూడా పెట్టలేని చోట ఇది జీవిస్తుంది అంటే దాని అడాప్టబిలిటీ మామూలుది కాదండి. అసలు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే నిజంగా మైండ్ బ్లోయింగ్. గోల్డ్ అయాన్స్ అనేవి చాలా టాక్సిక్, అవి బ్యాక్టీరియాకి ప్రాణాంతకం. కానీ మన కుప్రియోవిడస్ మెటాలిడ్యూరాన్స్ మాత్రం అస్సలు భయపడదు, ఎందుకంటే అది తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సూపర్ పవర్ డెవలప్ చేసుకుంది. ఈ బ్యాక్టీరియాకి గోల్డ్ కాంపౌండ్స్ అంటే బంగారు సమ్మేళనాలు తగిలినప్పుడు అది లోపల ఉన్న కొన్ని స్పెషల్ ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మ్యాజిక్ చేసినట్టుగా ఆ విషపూరితమైన కరిగే బంగారు సమ్మేళనాలను హాని లేని ప్యూర్ గోల్డ్ నానో పార్టికల్స్ గా మార్చేస్తాయి. ఈ గోల్డ్ పార్టికల్స్ అంటే చిన్న చిన్న బంగారు రేణువులు బ్యాక్టీరియా శరీరం బయట లేదా దాని పొరల మధ్య మెల్లగా అక్యూములేట్ అవుతాయి. అలా అవి కలిసిపోయి చిన్న చిన్న బంగారు ముక్కలుగా తయారవుతాయి. ఇది నిజానికి బ్యాక్టీరియా తనను తాను కాపాడుకోవడానికి చేసే ఒక సర్వైవల్ స్ట్రాటజీ. తనకు హానికరం అనుకున్న దాన్ని ఒక నిష్క్రియ రూపంలోకి మార్చుకుంటుంది. ప్రకృతి సృష్టించిన ఈ బయో ఆల్కమీ ఎంత అద్భుతమో కదా. ఈ ఆవిష్కరణ కేవలం ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తుకి ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. దీనివల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పర్యావరణంలో విషపూరిత హెవీ మెటల్స్ తో కలుషితమైన నేలని, నీటిని క్లీన్ చేయడానికి ఈ బ్యాక్టీరియాని యూజ్ చేయొచ్చు. అంతేకాదు, ప్రస్తుతం బంగారాన్ని వెలికి తీయడానికి వాడే పాదరసం, సైనైడ్ లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ అవసరం లేకుండా తక్కువ గోల్డ్ ఉన్న ఖనిజాల నుండి లేదా పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి బంగారాన్ని సులభంగా పర్యావరణ అనుకూలంగా తీయడానికి ఇది హెల్ప్ అవుతుంది. చివరికి భూమిలో బంగారం ఎక్కడుందో కనుక్కోవడానికి కూడా కొత్త టెక్నిక్స్ ని డెవలప్ చేయొచ్చు. నిజంగా ఇది మైక్రోబియల్ ఆల్కమీ అనడంలో సందేహమే లేదు. ప్రకృతి ఎంత తెలివైనదో, ఎంత అద్భుతమైందో ఈ చిన్న బ్యాక్టీరియా నిరూపించింది.